ఇట్లా అంటే చాలు మనము బాధపడిపోతూ నొచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు నా మాట అంతా కూడా ఇది గుర్తు పెట్టుకోండి, నొచ్చుకుంటాం, గెట్టింగ్ ఒఫెండెడ్, ప్రతి చిన్నదానికి నొచ్చుకుంటాం. ఈరోజు అందరం వచ్చాం ఆలయానికి, కానీ నిజంగా ఎంతో మంది మనస్సులో వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వాళ్ళు నాకు అది చేస్తారు. ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ అంటారు నన్ను వర్షిప్ టీంలో పెట్టలేదు, నన్ను క్వైర్లో ఉంచలేదు, నాకు అది నొప్పి. ఎంత ధైర్యం! నాకు ఆవిడ కంటే మంచి స్వరం ఉంది కదా, నేను ఆయన కంటే బాగా ప్లే చేస్తాను కదా, నన్ను ఈ పరిచర్య డిపార్ట్మెంట్లో పెట్టలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నాకు స్టేజ్ ఇవ్వలేదు అని ఒక అభ్యంతరం, ఒక 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 ఆయాసకరమైన ఆలోచన మన హృదయాల్లో ఉందండి. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నా. ఈ మీటింగ్, ఈ మెసేజ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలన్నీ కూడా తేలికపరచబడును గాక యేసు నామములో. ఎటువంటి నొప్పులు, ఎటువంటి ఆయాస లేకుండా తేలిగ్గా ఉండాలి. ప్యూర్ హార్ట్, పరిశుద్ధమైన హృదయం, అసలు ఇంకేముండదు, ఎటువంటి కల్మషము లేని హృదయము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మీరు ఎంతైనా పాటలు పాడచ్చు, మనం ఎంత